ఈ మధ్య చాలామంది రాత్రిళ్ళు అన్నం మానేసి చపాతీలు తింటున్నారు. ఇది కరెక్టేనా? లేక మారుతున్న ఈ ఆహారపు అలవాట్లు కొత్త సమస్యలు ఏమైనా తెచ్చిపెడుతున్నాయా? ఇలా ప్రతిరోజు రాత్రి చపాతీ తినడం ఎంతవరకు మేలు? రాత్రిపూట చపాతీ తినడం లాభమా నష్టమా? అన్నం బెటరా చపాతీయే బెటరా? ఇంతకీ మీకేది కరెక్ట్ అనిపిస్తోంది? రైస్ మరియు చపాతీ రెండింట్లో కార్బ్స్ ఉంటాయి. ఇక్కడ తీసుకునే క్వాంటిటీ ఇంపార్టెంట్. అన్నం తీసుకోండి, కూర తక్కువ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అన్నంది. అదే చపాతీ అయితే మస్ట్గా కర్రీ ఎక్కువ అవసరం. ఇదే ఇక్కడ మెయిన్ థింగ్. ప్రస్తుత కాలంలో చాలామంది ఫేస్ చేసే ప్రధాన సమస్య డయాబెటీస్. దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే డయాబెటీస్ ఉన్నవారు నైట్ డిన్నర్లోకి చపాతీ రైస్ తినే విషయంలో చాలా గందరగోళానికి గురవుతారు. చపాతీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పరిశోధనల ప్రకారం చపాతీలు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. బరువు తగ్గడానికి చపాతీలు మంచి ఆహారం అని నిపుణులు అంటున్నారు. రోజు 2 సాధారణ సైజ్ చపాతీలు తినడం వల్ల ఇందులో ఉండే అధిక పీచు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఇందులోని పీచు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కృషి చేస్తుంది. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలున్నవారు నిపుణుల సలహా మేరకు రోజు చపాతీని ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అదేవిధంగా చపాతీని పోషకాల సమ్మేళనంగా కూడా చెప్పొచ్చు. ఇందులో ఈ విటమిన్స్తో పాటు కాల్షియం, జింక్, కాపర్, అయోడిన్, మ్యాంగనీస్, సిలికాన్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. చపాతీల్లో ఉండే అధిక ఐరన్ స్థాయిలు శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి. ఇక ఫలితంగా రక్తహీనత తలెత్తకుండా జాగ్రత్త పడే ఛాన్స్ ఉంటుంది. చపాతీలో ఉండే సెలీనియం క్యాన్సర్ కారకాలు శరీరంపై దాడి చేయకుండా కాపాడుతుంది. చపాతీ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఈ నూనె ఎక్కువ వేసుకోవడం, నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకోవడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు పెరుగుతాయి. ఇక ముడి గోధుమలు తీసుకొని స్వయంగా పట్టించుకొని ఆ పిండితో చపాతీ చేసుకుంటే బెటర్. గోధుమ పిండికి రాగి, సోయాబీన్, చిరుధాన్యాలతో చేసిన పిండిని కూడా కలుపుకుంటే ఇంకా మంచిది. లేదంటే బయట దొరికే మల్టీగ్రెయిన్ పిండిని వాడుకోవచ్చు. కాగా చపాతీలను పరిమితంగా తీసుకున్న వరకు సమస్య ఉండదు. పరిమితి దాటితేనే అసలు సమస్యలు.